Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. जय किसान जय जवान जय किसान भारत మీరేమనకండి డైరెక్ట్లీ కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ తెప్పి బాబు 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 కొంచెం ఎంతమంది అమ్మ పిల్లలు కౌలే కదా అది మీ సొంతంగా 4 ఎకరాలు ఇదే పరిస్థితి 2 ఎకరాలా 2 ఎకరాలా కౌలు అలా తీసుకో ఫుల్ హెచ్డి పెట్టండి సలీం భాయ్ హెచ్డి పెట్టండి పైకి లేపా నేనే కాకుండా ప్రజలందరి కూడా చాలా నష్టం వచ్చింది. మీరు కూడా మాకు రైతులకు ఏమన్నా సహకారం ఆదుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఏదన్నా ఇచ్చారనుకో టీఆర్ఎస్లో కూడా చెక్కదనుకో ఒకవేళ మీరు కూడా తీసుకుంటూ పోతే ఇప్పుడు వాళ్ళకు కూడా వస్తారు చూసుకుంటా మాట్లాడి ఏదైనా రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి సార్. అదొకటి చాలా చాలా ఆపదలో ఉన్నటువంటి రైతులు సార్ 10 ఎకరాలు మా దాంట్లో ఒక్క ఇత్తు కూడా లేదు సార్. ఒక ప్రాంతాన పోయి ఒక ప్రాంతాన పోలేదు అట్లున్నాయి. దయచేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి సార్. గత 15 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వడగళ్ల వానల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలవడానికి బాధలు తెలుసుకోవడానికి కరీంనగర్ చుప్పదండి నియోజకవర్గం జరిగింది. ఈరోజు నియోజకవర్గం లేదాడిపేట గంభీరాపేట మండలాలు జరుగుతున్నది. నేను చూస్తాను ఇప్పుడంగా మీరందరూ చూసారు. తెలంగాణ సమాజం అంతా చూస్తాను. పగవటి అంటే పగవటి వర్షాల మీద వర్షాలు అనేక ఈ వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న తీరు మనం చూస్తున్నాం. ఇప్పుడే రాజాబాబు చెప్పాడు ఆయన ఆవేదన అంతా చెప్పాడు. ఇక్కడ పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులను కదిలిస్తే కండి. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో నాకు తెలిసి దాదాపు 1,70,000 ఎకరాలు సాగేది. చాలా సగం పంట నష్టపోయింది, సగం కంటే ఎక్కువ నష్టపోయింది. ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎంత నష్టపోయింది, 19,000 ఎకరాలు నష్టపోయింది, 17,000 రైతు కుటుంబాలు నష్టపోయారు, రైతులు నష్టపోయారు అంతే అని చెప్పి అధికారులు ఫీల్డ్ మీద కోరాలు.
ఫీల్డ్ విజిట్ చేయరు. ఫీల్డ్ విజిట్ చేసినా కూడా అధికారులు కరెక్ట్ రిపోర్ట్ వస్తారు సస్పెండ్, కరెక్ట్ రిపోర్ట్ రాయకుండా సస్పెండ్. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. నిన్న రాత్రి అధికారులు సస్పెండ్ చేసినట్ట, నిన్న ఫీల్డ్ విజిట్ సస్పెండ్ చేసినట్ట. మరి కేసీఆర్ సార్ ఎవరు సస్పెండ్ చేయాలి? ఢిల్లీలో ఏం బికడని ఢిల్లీ పోయినావు? అంత కుంభమునిగా పని ఏముంది నీకంటే ఢిల్లీ ఆఫీస్లో? ఢిల్లీ ఆఫీసులో ప్రారంభోత్సవం అంటాడు, బిల్డింగ్ కొబ్బరికాయ ఉంటాడేమో సార్ అంటాడు. ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు, ఏడుస్తున్నారు రైతులు. నెక్స్ట్ అందరి అకౌంట్లో చూసుకొని అకౌంట్లో పడతాయి. 10,000 రూపాయలు నష్టపోయిన రైతు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వేస్తా అని చెప్పన్నాడు. 228 కోట్లు రిలీజ్ చేస్తున్నా అని చెప్పన్నాడు. దాదాపు 5 లక్షల ఎకరాలు నష్టపోయారు. దాన్ని ఏం చేసిండు? 2,50,000 2,20,000 ఎకరాలు నష్టపోయారని చెప్పన్నాడు. మళ్ళీ మొన్న ఏం చేసిండు? దాన్ని మళ్ళీ తగ్గించాడు. మళ్ళీ తగ్గించి 1,50,000 ఎకరాలే నష్టపోయినాయి. 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాడు. అవి ఇవి లేవు, అతి లేదు గతి లేదు. ఒక్క రూపాయి 1,00,00,000 కోట్ల వల్లే. ముఖ్యమంత్రి నోటు నుంచి మాట వస్తే అది తూచా తప్పకుండా అమలు జరగాలి. ఇంకా పంజాబ్ చెక్లు ఇస్తే అవే చేయలేదు చెక్కులు. ఇప్పుడు గిన్నె రైతులు ఏడుస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి. ఒక్కసారి తిరిగిపోయాడు, మనకంతా లాపత్తలేదు మళ్ళీ వేడు. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు మాత్రం దాదాపు 70,000 మంది రైతులు చనిపోయారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 70,000 మంది రైతులు చనిపోయారు. ఆత్మహత్యలు నెంబర్ 1. ఏమైంది? లాస్ట్కు అధికారులు ఇబ్బంది పడుతున్నారు, రైస్ మిల్లులు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? కొనును గోడలు పెట్టుకో, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోలు ప్రారంభించాలి. ఎందుకంటే లోకల్ లీడర్ రావాలనే కొబ్బరికాయ కొట్టాలి. కొనుగోలు పక్కా ప్రారంభిస్తే ఒక 30% రైతులు ఇలా నష్టపోయేవాళ్ళు కాదు. 30% రైతులు నష్టపోయేవాళ్ళు కాదు. కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయ కొట్టారు కానీ కొనుగోలు ప్రారంభం కాదు. ఇప్పుడు అంటే రైస్ మిల్లు కొట్టలేరు వాళ్ళు అంటారు, ప్రభుత్వం కొట్టదని వీళ్ళు అంటారు. కేంద్రాలు కోతలు ఇక చాలు తరుగంటారు, తేమంటారు, అన్ని రకాలుగా మురికరించిన. అసలు నీ నిర్లక్ష్యం వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బంది. వర్షాలు అనుకోకుండా పడ్డాయి కావచ్చు, అది వేరే విషయం. చెప్పి రాలేక అదే విషయం, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉందా లేదా? నువ్వు కొనుగోలు సకాలంలో ఎందుకు ప్రారంభించలే? మాట్లాడు. ఈసారి ఎన్నికల సంవత్సరం, ఈ 8 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మీకు ₹1 ఇచ్చినానే? 8 సంవత్సరాలు ఏ చేస్తారు? 10 సార్లు వర్షాలు పడతాయి, వస్తాడు అధికారులు పంపుతాడు, పంపించి నివేదిక తయారు చేస్తాడు. ఆ నివేదిక 3 రకాలు ఉంటుంది. ఆయన నోటీస్ ఒక మాట వస్తుంది, అధికారులు పంపేటప్పుడు ఒక మాట ఉంటుంది, అధికారులు నివేదిక ఇచ్చేటప్పుడు ఒక మాట ఉంటుంది, నష్టపరి అనౌన్స్ చేసే టైంకి ఇచ్చేవాడు, అనౌన్స్ చేసే ఇయ్యాడు, అనౌన్స్ చేసే టైం ఇంకో రకంగా ఉంటుంది. లాస్ట్ తీరా వస్తే ఈ 8 సంవత్సరాల ఒక్క సంవత్సరం కూడా ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు, ఇక ప్రజలందరూ సచివాలయం ఇక్కడ గోడౌన్ నిర్మిస్తే ఏమైతే ఏం మిగతాను సచివాలయం ఏం చేస్తాడు? వచ్చేలే పీకెళ్ళి ఇంకా 6 నెలలు ఉండేది. అది కూడా ఉడుతుందండి, పేపర్ చూసిన పేపర్, అది కూడా ఉడుతుందంట. అన్ని లీక్లే, ప్రాజెక్టులు లీక్ అవుతాయి, డబుల్ బెడ్రూమ్లు లీక్ అవుతాయి, పేపర్లు లీక్ అవుతాయి. లాస్ట్గా ప్రభుత్వం కట్టే ఇటు ఉంటే ఊడిపోతే అది కూడా కట్టే లీక్ అయితే ప్రభుత్వం, అది కూడా ఉంటుందా పోతే అది ఊడిపోయే ప్రభుత్వం. అది కూడా కొత్త గంట సచివాలయం కూడా లీక్ అవుతుంది. పేపర్ చూసిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీల పేరున, యూరియా పేరున, కిసాన్ సమ్మాన్ పేరున ప్రతి ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వము రైతుకు సమకూరుస్తున్నది, ఇస్తున్నది.